అందరికీ కూడా శుభోదయం అండి. ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, మల్లె చెట్టు మనము ఎంత మంచిగా క్రూన్ చేస్తూ ఉంటే అంత చిగుర్లు వచ్చేసి పూలు అయితే ఎప్పుడు వస్తూ ఉంటాయని మన చెట్టు అయితే మొత్తం క్రూన్ చేసేసాను. పన్నవారిన కొమ్మలు, తర్వాత ఎండిపోయిన కొమ్మలు, కొన్ని మొగ్గలు వచ్చా కూడా పోతున్నాయని చెప్పాను కదా. దాంట్లో మినిమం 90% కొమ్మలు అయితే మళ్ళీ చిగురు వస్తాయి. కొన్ని కొమ్మలు మాత్రమే ఇలా ఎండిపోతాయి. అలా చిగురు వచ్చిన ప్రతి చిగురు చూడండి చిన్న బుజ్జిగా మొగ్గలాగైతే స్టార్ట్ అయిపోయాయి. ఈ స్టేజ్లో మనం వాటిని అలానే వదిలేదు. వాటికి కావాల్సినటువంటి పోషకాలు ఇస్తూ ఉంటే మొక్క మంచిగా హెల్తీగా పెరుగుతుందనమాట. ఈరోజైతే నేను మొక్కలకి పుల్లటి మజ్జిగనైతే ఇస్తున్నాను. ఈ యొక్క పుల్లటి మజ్జిగ వల్ల పూత కాపు అయితే ఎక్కువగా వస్తుందన్నమాట. అందుకోసమనే మనకి ఒకప్పుడైతే మల్లెపూలు అంటే సీజన్లో మాత్రమే వచ్చేవి, కానీ ఇప్పుడు మనకి అన్సీజన్లో కూడా వస్తున్నాయి. దానికి రీజన్ మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్స్ మాత్రమే సంవత్సరం మొత్తం వస్తాయి పువ్వులు. ఒకప్పుడు ఓన్లీ ఎండాకాలం వస్తే మాత్రమే మల్లెపూలు ఉండేవి కదా, కానీ ఇప్పుడు అట్లా ఏమీ ఉండదు. మనం వాటికి ఇచ్చేటువంటి పోషకాలను బట్టి వస్తే వాటికి ఒకవేళ మనం పోషకాలు ఇవ్వడం మానేసామనుకోండి అవేమీ రావు. ఎందుకంటే వాటికి పోషకాలు ఇస్తున్నాయి కదా, అవి హెల్తీగా పెరిగేది కొమ్మ కత్తిరింపు చేస్తూ పోషకాలు ఇస్తాలి. అది కూడా రెగ్యులర్గా ఒకటే రకమైన పోషకాలు ఇవ్వద్దు. అది కూడా మార్చి ఇస్తూ ఉండాలి. అప్పుడే మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా మొత్తం అంతా చెట్టు అంతా తడిసేలాగా ఇవ్వాలి. దాంతోపాటు ఆకులు ఉన్నప్పుడు ఏంటంటే ఆకుకు పైన సైడు కింది సైడ్ మొత్తం అంతా వచ్చేలాగా ఇవ్వాలి. ఇదిగోండి కొత్త చిగురు చూడండి, అన్ని కొమ్మలు కూడా బుజ్జిగా కొత్త చిగురులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇవి ఒక 1 వీక్ వరకు మంచిగా పువ్వులు అయితే